గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. ఇక్కడ డేట్ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 30th June 2021. ఎందుకు ఈ డేట్ చెప్పాను అంటే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా కరెంట్ అఫైర్స్ కోర్సు, దాంతోపాటు హిస్టరీ కోర్సు, ఎకానమీ కోర్సు, దాంతోపాటు ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కోర్సు, ఇవన్నీ కూడా ఫీజు అనేది 5,000 నుంచి 7,000 అవ్వబోతుంది. రికార్డెడ్ వెర్షన్ మీరు తీసుకుంటే 7,000 అవ్వబోతుంది. సో మీకు అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం తప్పకుండా చేయండి. సో కరెంట్ అఫైర్స్ చాలామంది డిఫికల్ట్ ఫీల్ అవుతారండి, మాన్స్టర్ అని ఫీల్ అవుతారు. చక్కగా నేను ఒక ఎష్యూరెన్స్ అయితే ఇస్తున్నాను, 6 months టైం. సో మీరు జాయిన్ అయిన తర్వాత సరిగ్గా 6 నెలల సమయం నాకు ఇవ్వండి. 6 నెలల సమయం నాకు ఇస్తే, మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే, మీరు ప్రతి విషయాన్ని కంప్లీట్గా అన్ని డైమెన్షన్స్ నేర్చుకుంటారు, వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు కూడా. నా మీద నమ్మకం ఉంచి మీరు చక్కగా జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నటువంటి కోర్సు. ఈవెన్ హిస్టరీ కోర్స్ మీరు తీసుకున్నా మీకు ఏం రావడం అనేది జరుగుతుంది: ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్. సో వీటన్నింటి తాలూకా మంచి కాంప్రహెన్సివ్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కలిపి జస్ట్ 5,000కే ఇప్పుడు మీరు జాయిన్ అయితే. సో వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మీకు చాలా హిస్టరీ ఈజీ అనుకుంటారండి, బట్ చాలా ఫ్యాక్ట్స్ గుర్తుండవు. నేను కథల రూపంలో చెప్తాను. సో ఒకసారి శాంపుల్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాతే వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీద కూడా మీకు 5,000 ఆఫర్ అనేది ఉంది, మీరు చక్కగా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాము. దాంతోపాటు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. అప్ ఫ్రంట్ చేయొచ్చు, ఈవెన్ ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా మీకు ఉండడం అనేది జరిగింది. ఈవెన్ ఇన్స్టాల్మెంట్స్లో కూడా మీరు పే చేయొచ్చు. సో చక్కగా జాయిన్ అవ్వండి. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో అన్నీ చక్కగా దొరుకుతాయి కాబట్టి మెంటర్షిప్ సెషన్స్ ఉంటాయి. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఇప్పుడు సో ఇక్కడ మీకు అన్నింటి మీద ఆఫర్ ఉండడం అనేది జరిగింది. చూడండి, 1st July నుంచి అన్ని కోర్సులకి ఫీజులు అనేవి పెరుగుతున్నాయి. సో ఏ కోర్స్ అని ఈవెన్ ఆప్షనల్స్ మీరు తీసుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ నేను చెప్తాను. సో వాటి మీద కూడా మీకు ఫీజులు చూడండి ఎలా ఉన్నాయో, 20,000, 25,000 అవ్వబోతున్నాయి. సో వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మరి మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసేద్దామా? జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఆనర్ కిల్లింగ్ కేస్, బ్రదర్ అండ్ కజిన్ ఇన్వాల్వ్డ్ ఎలిజిస్ ఉమెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అమ్మ. సొసైటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 2 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అన్న. సో వాట్ ఈజ్ ఇన్ న్యూస్? అసలు నిజంగా న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగిందో చూద్దాం. చూడండి, 2 adults, దట్ ఈజ్ 1 person ఈజ్ వినయ్, అబ్బాయి పేరు, అమ్మాయి పేరు కిరణ్. దే బోత్ గాట్ మ్యారీడ్. వీళ్ళిద్దరూ ఊరి నుంచి లేచిపోయి పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. దే లోప్ అండ్ మ్యారీడ్, ఒకరొకరు ప్రేమించుకున్నారు అండ్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. అండ్ అన్ఫార్చునేట్లీ దీస్ 2 people ఆర్ ఫ్రమ్ ద సేమ్ క్లాన్. అంటే ఇద్దరు కూడా ఒకే గోత్రానికి సంబంధించిన వాళ్ళు, అంటే సిమిలర్ గోత్రాకి సంబంధించిన వాళ్ళు. బట్ యాజ్ ఫార్ యాజ్ వేదిక్ కల్చర్ ఈజ్ కన్సర్న్డ్, వేర్ నార్త్ ఇండియన్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ దెమ్సెల్స్ యాజ్ ఆరియన్స్. నార్త్ ఇండియన్ పీపుల్ ఏమనుకుంటారు, వాళ్ళు ఆరియన్స్ అనుకుంటారు. కాబట్టి ఇన్ ఆరియన్ కల్చర్ ఒకే గోత్రంలో పెళ్లి చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ టాబూ, అంటే అది చేసుకోకూడదు. ఒకే గోత్రానికి చెందినటువంటి అబ్బాయి అమ్మాయి కానీ, ఇద్దరు అబ్బాయిలు కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వైఫ్, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో కిరణ్ తాలూకా బ్రదర్ అండ్ దాంతోపాటు కిరణ్ యొక్క కజిన్ ఏం చేశారు, వినయ్ని అటాక్ చేయడం అనేది చేశారు. సో వినయ్ని అటాక్ చేయడంలో వినయ్ చాలా సివియర్గా ఇంజూర్ అయ్యి హాస్పిటలైజ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ వినయ్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా హాస్పిటలైజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇన్సిడెంట్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్. ఏంటండి ఆనర్ కిల్లింగ్? పరువు హత్యలు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మన తాలూకా తెలంగాణలో కానీ మనం చాలా ఆనర్ కిల్లింగ్స్ చూడడం అనేది జరిగింది. సో వై దీస్ ఆనర్ కిల్లింగ్స్ టేక్ ప్లేస్? ఆనర్ కిల్లింగ్స్ అనేవి ఎందుకు జరుగుతాయి? ఎందుకు ఆనర్ కిల్లింగ్స్ ఆర్ స్టిల్ ఇన్ అవర్ సొసైటీ, స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ సొసైటీ? 75 వసంతాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా ఎందుకు మనం ఆనర్ కిల్లింగ్స్, పరువు హత్యలు అనే దాన్ని చూస్తున్నాం? ఈ పర్స్పెక్టివ్లో మనం అర్థం చేసుకోవాలి. నౌ లెట్ us టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆనర్ కిల్లింగ్స్. ఆనర్ కిల్లింగ్స్ గురించి, పరువు హత్యల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో ఆనర్ కిల్లింగ్
వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్? ఆనర్ కిల్లింగ్ యొక్క డెఫినిషన్ ఏంటి చూడండి. ఆనర్ కిల్లింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కిల్లింగ్ ఆఫ్ ఎ రిలేటివ్, కిల్లింగ్ ఆఫ్ ఎ రిలేటివ్, especially a female, who is perceived to have brought dishonor to the family. To have dishonor to the family అంటే అర్థం ఏంటి అంటే అప్రతిష్ట మూటగట్టింది అనేటటువంటి నెపంలో, కుటుంబానికి అప్రతిష్ట తెచ్చింది, కుటుంబం యొక్క పరువు పోగొట్టింది అనేటటువంటి నెపంతో అమ్మాయి ఎవరైతే ఉంటారో అమ్మాయిని చంపడం కానీ, లేకపోతే అమ్మాయి ఎవరైతే ఉంటారో అమ్మాయిని మీద అటాక్ చేయడం కానీ, లేకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మీద అటాక్ చేయడం కానీ, దాన్నే మనం ఆనర్ కిల్లింగ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, పరువు హత్య అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ వైలెంట్ అండ్ అబ్యూజివ్ యాక్ట్. సో దిస్ పర్టిక్యులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, దిస్ యాక్ట్ మైట్ బి ఎమోషనల్ అటాక్, దిస్ అటాక్ మైట్ బి ఎమోషనల్ అటాక్ ఆర్ ఫిజికల్ అటాక్ ఆర్ సెక్షువల్ అబ్యూస్, ఏదైనా అవ్వచ్చు. సో ఎలా అటాక్ చేసినా దాన్ని ఆనర్ కిల్లింగ్ అని చెప్పి, ఆనర్ అటాక్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందండి. రైట్. ముఖ్యంగా ఈ కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయి, అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కమిట్ చేస్తారు అంటే ఫ్యామిలీస్ ఆఫ్ ద కపుల్ ఇట్ సెల్ఫ్ అటాక్ ద కపుల్. ఫ్యామిలీస్ ఆఫ్ ద కపుల్ అంటే ఆ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వీళ్ళందరూ లేకపోతే వాళ్ళ చుట్టాలు కానీ, వీళ్ళందరూ అటాక్ చేయడం అనేది జరుగుతుంది. మాకు పరువు పోగొట్టింది, లేకపోతే మా పరువును దూరం చేసింది అని చెప్పి అనడం అనేది జరుగుతుందండి. సో ఈవెన్ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉంటుందో, సుప్రీం కోర్ట్ కూడా ఇట్ స్పోక్ ఎగెనెస్ట్ దీస్ ఆనర్ కిల్లింగ్స్ అండ్ సుప్రీం కోర్ట్ స్పోక్ ఎగెనెస్ట్ దీస్ కాప్ పంచాయత్స్. కాప్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో, కాప్ పంచాయత్స్ అనేటటువంటి ఆనర్ కిల్లింగ్స్ని క్యారీ అవుట్ చేస్తాయండి ఎక్కువగా. నేను చెప్తాను ఈ కాప్ పంచాయత్స్ అంటే ఏంటో. ఈ కాప్ పంచాయత్స్కి ఎగెనెస్ట్గా కూడా సుప్రీం కోర్టు మాట్లాడడం అనేది జరిగింది. దీస్ ఆర్ జస్ట్ లైక్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ బాడీస్, చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి సుప్రీం కోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీం కోర్టు ఎగెనెస్ట్గా మాట్లాడడం అనేది జరిగింది. Now let us look at what are కాప్ పంచాయత్స్ in this regard. కాప్ పంచాయత్ అంటే ఏంటో చూడండి. సో కాప్ పంచాయత్, what do you mean by కాప్ పంచాయత్? These are the associations that carry out these particular honor killings అండి. సో ఇంతకీ కాప్ పంచాయత్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాప్. కాప్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ క్లస్టర్ లేదా అసోసియేషన్ ఆఫ్ people from the same clan, from same clan అంటే గోత్ర లేకపోతే సేమ్ క్యాస్ట్, ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఒకే గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఒక క్లస్టర్గా, ఒక యూనియన్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ కాప్. కాప్ పంచాయత్ అంటే ఏంటి అంటే ఆ కులానికి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ డెసిషన్స్ రిలేటెడ్ టు మ్యారేజ్ కానీ, వాట్ దే టేక్ డెసిషన్స్ రిలేటెడ్ టు మ్యారేజెస్, డెసిషన్స్ రిలేటెడ్ టు దేర్ పర్టికులర్ ఆ గోత్ర యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో కల్చరు, ఆ గోత్ర యొక్క కస్టమ్స్ ఏవైతే ఉంటాయో కస్టమ్స్, ఆ గోత్రాలో ఉండేటటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో రైట్స్, ఆ గోత్రాకు సంబంధించినటువంటి రిచువల్స్ ఏవైతే ఉంటాయో రిచువల్స్, ఇవన్నింటి గురించి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ద లీడర్షిప్ is to be chosen on the parameters of social status, stature, ఏజ్, జెండర్, ఫినాన్షియల్ పవర్. సో వాటి బట్టి ఈ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ నాట్ అకార్డింగ్ టు ద అదర్ రిగార్డ్స్. డెమోక్రటిక్ ప్రాసెస్తో ఇదవ్వడం అనేది జరగదు. సో ఈ కాప్ పంచాయత్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కాప్ పంచాయత్స్ దే కన్సిడర్ మ్యారేజెస్ విత్ ఇన్ ద క్లాన్. అంటే సేమ్ గోత్రాలో పెళ్లి చేసుకోవడం అనేది అటువంటిది టాబు అని చెప్పి వీళ్ళు ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. మ్యారేజెస్ విత్ ఇన్ ద క్లాన్ ఈజ్ ఎ టాబు. టాబు అంటే పాపం అని చెప్పి అర్థం, తప్పు అని అర్థం. సో ఇన్ ఇండియన్ సొసైటీ అండ్ ఫర్ దట్ మ్యాటర్ మోస్ట్ ఆఫ్ ద సొసైటీ ఇన్సెస్ట్ ఈజ్ ఎ టాబు. అంటే అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోవడం కానీ, అక్కా చెల్లెలు పెళ్లి చేసుకోవడం కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయి, అక్కా తమ్ముళ్ళు పెళ్లి చేసుకోవడం కానీ, ఇవన్నీ టాబు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈవెన్
మ్యారేజెస్ విత్ ఇన్ ద క్లాన్, సేమ్ గోత్రాలో పెళ్లి చేసుకోవడం కూడా చాలా తప్పు. ఇట్ ఈజ్ నో అన్యాక్సెప్టబుల్ అని చెప్పి వీళ్ళు భావించడం అనేది జరుగుతుంది. అండ్ దే పీనలైజ్ ద కపుల్. సో ఎవరైతే అలా పెళ్లి చేసుకుంటారో వాళ్ళని వీళ్ళు పీనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఏం చేస్తారు అంటే దే ఆస్క్ ద కపుల్ టు గివ్ ద ల్యాండ్, దే ఎనెక్స్ దేర్ ల్యాండ్ని ఎనెక్స్ చేసుకోవడం కానీ, లేకపోతే దే ఆస్క్ సమ్ ఫైన్ ఏదైతే ఉంటుందో ఫైన్ వేయడం కానీ, సమ్ మనీ కానీ మనీ ఏదైతే ఉంటుందో అది వేయడం కానీ, లేకపోతే సోషల్లీ వాళ్ళని ఇది చేయడం కానీ, ఎక్స్క్లూడ్ చేయడం కానీ, వాళ్ళని రిచువల్స్ రైట్స్కి రానివ్వకపోవడం కానీ, లేకపోతే కొంతమంది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని ప్లేసెస్లో ఏం చేస్తారు అంటే ఫీమేల్ మీద రేప్ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా చేస్తారు. ఒక పనిష్మెంట్ లాగా అలాంటి ఆర్డర్స్ కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సుప్రీంకోర్టు 2011లో ఏం చెప్పింది అంటే టర్మ్ సచ్ కాప్ పంచాయత్స్ యాజ్ కంగారు కోర్ట్స్ అండ్ డిక్లేర్ దెమ్ ఇల్లీగల్ అండ్ కోర్ట్ వాంటెడ్ దెమ్ ఎక్స్టింగ్విష్డ్. సో మన తాలూకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే దీస్ కాప్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో దీస్ కాప్ పంచాయత్స్ అనేవి ఇల్లీగల్ అని చెప్పడం అనేది జరిగింది. మన నోట్ మేకింగ్ ఉంది కదా, మనం ఇది దీనిలోనే రాస్తాను చూడండి. మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది, టర్మ్ కాప్ పంచాయత్స్ యాజ్ ఇల్లీగల్. కాప్ పంచాయత్స్ ఇచ్చేటటువంటి తీర్పులు అనేవి సరైనవి కాదు, దే ఆర్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ బాడీగా యాక్ట్ చేస్తున్నాయి, అది తప్పు. సో వీ షుడెంట్ దిస్ సొసైటీలో కాప్ పంచాయత్స్ అనేవి ఉండకూడదు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. నౌ లెట్ us అండర్స్టాండ్ ద అనాలిసిస్. కాప్ పంచాయత్స్ అండ్ దాంతోపాటు ఆనర్ కిల్లింగ్ యొక్క అనాలిసిస్ కొద్దిగా చూద్దాం చూడండి. సో దీస్ ఆనర్ కిల్లింగ్స్ వల్ల ప్రాబ్లం ఏంటి, వాట్ దే వైలేట్, అవి దేన్ని వైలేట్ చేయడం అనేది జరుగుతుంది. బేసిక్ హ్యూమన్ రైట్ టు లైఫ్, మనకి ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉండడం అనేది జరిగింది. ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రైట్స్, ఫస్ట్ రైట్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 15 ఏదైతే ఉంటుందో రైట్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వైలేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్స్, డిఫరెంట్ ఫ్రీడమ్స్ దట్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ టు అస్. సో ఆర్టికల్ 19 ద్వారా మనకు వచ్చినటువంటి ఫ్రీడమ్స్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, వైలేట్ చేస్తున్నారు. సో ప్రజల నుంచి దూరం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. కొంతమందిని చంపేస్తున్నారు, కొంతమంది డిటైన్ చేస్తున్నారు, అది కూడా వైలేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ బిలాంగ్ టు ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో డిపిఎస్పీస్లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్, దట్ ఈజ్ ఆర్టికల్ 39F ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది కూడా వైలేట్ అవుతుంది. నాకు కామెంట్ బాక్స్లో ఆర్టికల్ 39F ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది వైలేట్ అవుతుందని చెప్తున్నాను కదా, ఈ ఆర్టికల్ ఏంటి, దాంతోపాటు ఎందుకు వైలేట్ అవుతుందో నాకు మీ వ్యూ అనేది నాకు తెలియపరచండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఆదేశిక నియమాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 39 క్లాజ్ F ఏదైతే ఉంటుందో అది కూడా వైలేట్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్? సో ప్రజలు మన తాలూకు సొసైటీ ఏదైతే ఉంటుందో సొసైటీ అనేది క్లియర్గా ఆనర్ కిల్లింగ్స్ ద్వారా ఏం చెప్తుంది చెప్పకనే, నో పీపుల్ డోంట్ హ్యావ్ ఈవెన్ అట్రిబ్యూట్స్ లైక్ ఎంపతి. సొసైటీలో ఎంపతి, మినిమం ఒక జాలి కానీ, లేకపోతే కంపాషన్, ఒక దయ కానీ అలాంటివి ఏమీ లేవు. అండ్ టాలరెన్స్, బయట ఇలాంటి మ్యారేజెస్ని కానీ టాలరేట్ చేయకుండా టాలరెన్స్ ఏదైతే ఉంటుందో టాలరెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది లోపించడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ రాడికల్ థింకింగ్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రజలకి రావట్లేదు. రాడికల్ థింకింగ్, ఓన్లీ కన్జర్వేటివ్గా ఆలోచిస్తున్నారు, ఇలాగే ఉండాలి, సొసైటీ మార్పు చెందకూడదు, చేంజ్ అవుతున్నటువంటి సొసైటీ ప్రకారం వాళ్ళు రావడం అనేది జరగట్లేదు కదా. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ దాంతోపాటు మనకేంటి రేషనల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో రేషనల్ థింకింగ్ కూడా లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వాట్ హ్యాపెనింగ్, ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాము, ఆడపిల్లలు కూడా చదువుకుంటే సొసైటీ బాగుంటుందని చెప్పి ఉమెన్ని స్కూల్కి కాలేజీలకి పంపిస్తున్నాం. ఈవెన్ ఉమెన్ వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పి ఏం చేస్తున్నాం, వాళ్ళని ఆఫీసులకు పంపిస్తున్నాం. వెన్ ఆఫీసులకు వాళ్ళు వెళ్ళేటప్పుడు దే మే లుక్ ఎట్ ఎ గాయ్ అండ్ దే మే ఫెల్ ఇన్ లవ్, వాళ్ళు ప్రేమలో పడవచ్చు, అది వాళ్ళ హక్కు. ఎప్పుడు ఏది యూఆర్ జస్ట్ హ్యూమన్స్, రైట్? సో ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఇప్పుడు ప్రేమలోకి రావడం అనేది జరుగుతుంది. వచ్చినప్పుడు ఏదైనా మనమే వాళ్ళని పంపిస్తున్నాం, సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి, ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్తున్నాం. అండ్ దాంతోపాటు
ఎప్పుడైతే ఇలాంటి మ్యారేజెస్ అనేవి సొసైటీలు ఇదవుతున్నాయో ఆనర్ కిల్లింగ్స్ పేరుతో అదే వాళ్ళని మనం చంపేయడం అనేది జరుగుతుంది. సో మనం గుండెల మీద ఆడిస్తాం కూతుర్ని కానీ, లేకపోతే బాగా చూసుకుంటాం, మహారాణిలో చూసుకుంటాం, కానీ వేరే ఒక కులాన్ని వాళ్ళకి పెళ్లి చేసుకుందానో, లేకపోతే సేమ్ గోత్ర వ్యక్తిని పెళ్లి చేసుకుందానో, ఒకే గోత్ర వ్యక్తిని పెళ్లి చేసుకుందానో ఈజీగా అంత అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి కూతురిని కూడా చంపేయడానికి సిద్ధపడతారు ఇన్ హిందూ సొసైటీలో. సో దీస్ ఆర్ వాట్ దే షో, they shows that humans, people from Indian society, they lack minimum attributes of empathy, compassion, tolerance, emotional intelligence and rational thinking etc. అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? ఈవెన్ దీస్ పనిష్మెంట్స్, ఎవరిచ్చే పనిష్మెంట్, మన కాప్ పంచాయతీ ఇచ్చేటటువంటి పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ పనిష్మెంట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అవి గుండు గీయించడం కానీ, లేకపోతే పెరైడ్స్ అనేవి చేయించడం కానీ, వాళ్ళ ఊరు నుంచి బయటికి బహిష్కరించడం ఏదైతే ఉంటుందో, గ్రామ బహిష్కరణ చేయడం కానీ, దీస్ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ పనిష్మెంట్స్ అనేటటువంటివి ఇంటాలరబుల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దీస్ పనిష్మెంట్స్ ఆర్ ఇంటాలరబుల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నో మీరు చెప్పండి, వాట్ మైట్ బి ద రీజన్స్ ఫర్ దిస్ ఆనర్ కిల్లింగ్? ఆనర్ కిల్లింగ్కి రీజన్స్ ఏమై ఉండొచ్చు చూద్దాం. చూడండి, వాట్ మైట్ బి ద రీజన్స్? రిజిడిటీ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్. మన తాలూకు కుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో కుల వ్యవస్థ రిజిడ్గా ఉండడం. రిజిడిటీ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్. ఇల్లిటరసీ, నిరక్షరాస్యత అండ్ అవేర్నెస్ అబౌట్ ద రైట్స్, మనుషులకు హక్కుల గురించి తెలియకపోవడం. అండ్ దీస్ వెరీ డేంజరస్ కాప్ పంచాయత్స్. డేంజర్ ఆఫ్ లూజింగ్ ప్రెస్టేజ్. ఒక బరువుని మన నెత్తి మీద ఎప్పుడు మన నెత్తి మీద క్యారీ చేస్తూ ఉంటాం ప్రెస్టేజ్. మనకు ఒకలా బతకాలని ఉంటుంది, కానీ సొసైటీ ఏమనుకుంటుందో, మన పరువు పోతుందేమో అని చెప్పి మనం ఇంకోలా ఆలోచించడం అనేది జరుగుతుంది. పిల్లలకి తల్లిదండ్రులకు పిల్లలంటే ఇష్టమే, కానీ మా చుట్టాలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి దీస్ లవ్ మ్యారేజెస్ వీటన్నిటికీ ఎగ్నెస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ దీస్ పర్టిక్యులర్ ఆనర్ కిల్లింగ్స్ అమ్మ. అర్థమైందా? సో గవర్నమెంట్ ఇన్ 2010లో ఏం చేశారు? ఎనాక్ట్ చేయడం, ఒక చట్టాన్ని, ఒక లాని తీసుకురావడం అనేది జరిగింది. ఏంటండి ఆ లా అంటే? ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆనర్ అండ్ ట్రెడిషన్ బిల్. ఈ బిల్ ఏదైతే ఉంటుందో దీన్ని పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఈ చట్టాన్ని చేయడం అనేది జరిగింది. ఎప్పుడంటే 2010లో మనకి ఈ చట్టం అనేది తీసుకురావడం అనేది జరిగింది. బట్ దీని ఇంప్లిమెంటేషన్ మాత్రం సరిగ్గా అవ్వకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు రావడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా ఆనర్ కిల్లింగ్స్ గురించి చాలా విషయాలు మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఇంత కాంప్రహెన్సివ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుసుకోవాలి. సో ప్రతి ఆర్టికల్ ఇలాగే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. లేకపోతే మనకి 5,000 జస్ట్ 5,000 ఉంది ఫీజు. మనకి నోట్స్ కూడా, ఈ రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ దిస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈజీగా రిఫర్ కూడా చేసుకోవచ్చు. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్ టు రిమైన్ ఆన్ FATF గ్రే లిస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడతాం. అండ్ GS పేపర్ 3 మనీ లాండరింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలమ్మా. సో బ్యాక్గ్రౌండ్లో మీరు ఏం తెలుసుకోవాలి అంటే FATF అంటే ఏంటి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని గురించి ముందు తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ న్యూస్లోకి ఏమొచ్చిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి మనం నేర్చుకోవాలి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు సింపుల్ నోట్స్ కూడా ఇస్తున్నాను. సో రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ ఇది. ఇక్కడ నేను రాసేది, మీరు ఎవరైనా నోట్ మేకింగ్ కూడా చేసుకోవచ్చు. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇట్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అండి.
అంటే డిఫరెంట్ గవర్నమెంట్స్, వివిధ రకాలైనటువంటి ప్రభుత్వాలు, అంటే డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కలిసి కూటమిగా ఏర్పడి తయారు చేసినటువంటి ఒక బాడీ. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989. ఎప్పుడండి ఎస్టాబ్లిష్ చేశారు? 1989లో 1989లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దేనిలో భాగంగా ఎస్టాబ్లిష్ చేశారు అంటే డ్యూరింగ్ G7 సమిట్ ఇన్ ప్యారిస్లో గ్రూప్ ఆఫ్ 7 సమిట్ ఏదైతే ఉంటుందో, ఆ సమిట్ ఏదైతే జరిగిందో ఆ సమిట్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇంతకీ G7 అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 7 అంటే ఏంటి అంటే దీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ 7 ఇండస్ట్రియలైజ్డ్ డెమోక్రటిక్ నేషన్స్ అండి. వాట్ ఆర్ దోస్ 7 ఇండస్ట్రియలైజ్డ్ డెమోక్రటిక్ నేషన్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పైన ఉన్నటువంటి కెనడా ఏదైతే ఉంటుందో కెనడా, దాంతోపాటు యూకే ఏదైతే ఉంటుందో యూకే, దాంతోపాటు ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, దాంతోపాటు ఫ్రాన్స్ పక్కనే ఉన్నటువంటి జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ, అండ్ దాంతోపాటు ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ, దాంతోపాటు జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్. దీస్ ఆర్ G7 మెంబర్స్ అని చెప్పొచ్చు. 8th మెంబర్గా మన రష్యా ఉండేది, బట్ 2014లో G8 ఉండేది అన్నమాట 2014 వరకు. బట్ 2014లో రష్యాని బయటికి నెట్టేశారు, నెట్టేసి మళ్ళీ అది G7 అయిపోవడం అనేది జరిగింది. రష్యా అనేది మన తాలూకు ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్రిమియా ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకుందని చెప్పి. సో దిస్ పర్టిక్యులర్ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దీని యొక్క సెక్రటేరియట్ అనేది ఎక్కడుంది? సచివాలయం ఏదైతే ఉంటుందో సచివాలయం అనేది ఎక్కడుంది అంటే OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో ఇన్ ప్యారిస్లో హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, దానిలో భాగంగానే దీని సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. సో మొత్తం ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అంటే 37 మెంబర్ నేషన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. 37 మెంబర్ కంట్రీస్, దాంతోపాటు 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ కూడా దీనిలో భాగంగా ఉండడం అనేది జరిగింది. 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ కూడా దీనిలో భాగంగా ఉండడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్? చూడండి, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్? ఏ ఆబ్జెక్టివ్స్ని అది ఫుల్ఫిల్ చేయడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సెట్ స్టాండర్డ్స్ అండ్ ప్రమోట్ implementation of legal, regulatory and operational measures. ఏం చేయడం అంటే దీని తాలూకు ఆబ్జెక్టివ్ స్టాండర్డ్స్ అండ్ దాంతోపాటు లీగల్, రెగ్యులేటరీ అండ్ ఆపరేషనల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం. ఎందుకు? ఫర్ కంబాటింగ్, దేనితో యుద్ధం చేయడానికమ్మా? ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అయినటువంటి మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో మనీ లాండరింగ్నితో కంబాట్ చేయడానికి, మనీ లాండరింగ్ అమ్మ. అండ్ దాంతోపాటు టెర్రర్ ఫినాన్సింగ్ ఏదైతే ఉంటుందో టెర్రరిస్టులకి ఫైనాన్స్ చేయడం, టెర్రరిస్టులకి కావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో డబ్బులు అనేవి ఇవ్వడం. అండ్ అదర్ రిలేటెడ్ థ్రెట్స్ దట్ ఎఫెక్ట్ ద ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్, ప్రపంచ ఆర్థిక విధానం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభావితం చేయగలిగేటటువంటి అదర్ ఇంపార్టెంట్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయడానికి స్టాండర్డ్ సెట్ చేయడం, దాంతోపాటు లీగల్, రెగ్యులేటరీ అండ్ ఆపరేషనల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సజెస్ట్ చేయడమే బాధ్యతగా మన తాలూకా FATF ఏదైతే ఉంటుందో అది 1987లో డ్యూరింగ్ G7 సమిట్ ఇన్ ప్యారిస్, దానిలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉండడం అనేది జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ OECD హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో ఆ బిల్డింగ్లోనే ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు మన FATF లిస్ట్స్ గురించి మాట్లాడదాం. FATFలో మొత్తం ఎన్ని లిస్టులు ఉంటాయంటే 2 లిస్ట్స్ మనకు ఉండడం అనేది జరిగింది. FATFకి ఎన్ని లిస్టులు ఉంటాయండి? 2 లిస్టులు ఉంటాయి. ఏంటా లిస్టులు? ఒకటవది బ్లాక్ లిస్ట్, రెండవది గ్రే లిస్ట్. ఒకటవది ఏంటి? బ్లాక్ లిస్ట్, రెండవది ఏంటమ్మా? గ్రే లిస్ట్. ఏంటి బ్లాక్ లిస్ట్, ఏంటి గ్రే లిస్ట్ అని చెప్పి మాట్లాడదాం, కంగారు పడద్దు. సో ఈ లిస్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ ఇంకా గ్రే లిస్ట్లో ఉంచారని చెప్పాం కదా, సో మరి తెలుసుకోవాలంటే దాని వెనక గ్రే లిస్ట్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ అది తెలుసుకుందామా? చూడండి. సో మొదట గ్రే లిస్ట్ గురించి తెలుసుకుందాం, తర్వాత బ్లాక్ లిస్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి.
కంట్రీస్ గ్రే లిస్ట్లో ఏ కంట్రీస్ని పెట్టడం అనేది జరుగుతుంది అంటే కంట్రీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ సేఫ్ హ్యావెన్ ఫర్ సపోర్టింగ్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ ఆర్ పుట్ ఇన్ ద FATF గ్రే లిస్ట్. ఎవరిని పెడతారండి దీనిలో? కంట్రీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ సేఫ్ హ్యావెన్ ఫర్ సపోర్టింగ్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్. టెర్రర్ ఫండింగ్కి మనీ లాండరింగ్ మీద కదా మన కంబ్యాట్ కోసం కదా FATF వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా కంట్రీ ఒకవేళ టెర్రర్ ఫండింగ్ చేస్తుంది అనుకోండి, టెర్రరిస్టులకు ఫండింగ్ అనేది ఇస్తుంది అనుకోండి, లేకపోతే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని ఇది చేస్తుంది అనుకోండి, మనీ లాండరింగ్ యాక్టివిటీస్కి సపోర్టివ్గా ఉందనుకోండి, ఆ కంట్రీస్ని గ్రే లిస్ట్లో పెడతారు. ఒకవేళ సపోర్టివ్గా లేకపోయినా టెర్రర్ ఫండింగ్ చేస్తున్నటువంటి అదర్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోపోయినా, లేకపోతే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ మీద ఎటువంటి చర్యలు తీసుకోపోయినా ఆ కంట్రీస్ని ఏం పెడతారు? గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. సపోర్ట్ చేయక్కర్లా, సపోర్ట్ చేయడమే కాదు, ఎవరైనా ఈవెన్ వాళ్ళ పనిష్మెంట్ పీనలైజ్ చేయకపోయినా ఆ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ని గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో పుట్టింగ్ ఏ కంట్రీ ఇన్ ద గ్రే లిస్ట్. గ్రే లిస్ట్లో ఒక కంట్రీని పెట్టడం అంటే ఏంటి? ద ఇంక్లూజన్ సర్వ్స్ యాజ్ ఎ వార్నింగ్ టు ద కంట్రీ దట్ ఇట్ మే ఎంటర్ ఇన్ బ్లాక్ లిస్ట్. గ్రే లిస్ట్లో పెట్టడం అంటే అర్థం ఏంటి? ఇట్ సర్వ్స్ యాజ్ ఏ వార్నింగ్ అండి, ఒక వార్నింగ్ లాగా పనిచేస్తుంది టు ద కంట్రీ దట్ ఇట్ మే ఎంటర్ ద బ్లాక్ లిస్ట్. అంటే నువ్వు మనీ లాండరింగ్కి టెర్రర్ ఫినాన్సింగ్కి సపోర్ట్ చేస్తున్నావమ్మా, ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి జాగ్రత్త పట్టకపోతే నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాము అని ఒక వార్నింగ్ లాగా గ్రే లిస్ట్లో పెడతారు. బ్లాక్ లిస్ట్లో పెడితే ఏమవుతుందో కూడా మనం మాట్లాడదాము. అర్థమైందా? సో మన తాలూకు గ్రే లిస్ట్ ఏదైతే ఉంటుందో గ్రే లిస్ట్కి ఒక అఫీషియల్ నేమ్ కూడా ఉంది. అంటే గ్రే లిస్ట్ అనేది అన్అఫీషియల్ నేమ్, ఇన్ఫార్మల్ నేమ్. బట్ ఈ గ్రే లిస్ట్కి అఫీషియల్ నేమ్ ఏంటి? ఇలాంటివి మీకు ఎగ్జామ్స్లో కూడా అడగచ్చు. ఏంటి అంటే జ్యూరిస్డిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ అని చెప్పి అంటారండి. దీని తాలూకు ఒరిజినల్ నేమ్ ఇదన్నమాట. సింపుల్గా గ్రే లిస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఏవైతే కంట్రీస్ టెర్రర్ ఫండింగ్ అండ్ మన తాలూకా మనీ లాండరింగ్కి సపోర్టివ్గా ఉన్నాయో, ఏవైతే కంట్రీస్ వాటికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదో, టెర్రర్ ఫినాన్స్ చేసే వాళ్ళకి మనీ లాండరింగ్ చేసేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళని గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. గ్రే లిస్ట్లో పెట్టడం అంటే ఏంటి? సింప్లీ వార్నింగ్ టు ద కంట్రీ దట్ ఇట్ మే ఎంటర్ ఇన్ టు ద బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం సుమి అనే ఒక హెచ్చరిక జారీ చేసినట్టు. అఫీషియల్ నేమ్ ఏంటి? జ్యూరిస్డిక్షన్స్ అండర్ ద ఇంక్రీజ్డ్ మానిటరింగ్. నౌ లెట్ us లుక్ ఎట్ ద బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్ గురించి తెలుసుకుందాం, చూడండి. సో బ్లాక్ లిస్ట్ అంటే ఏంటో చూడండి. FATF యొక్క FATF 2 లిస్ట్, ఒకటి గ్రే లిస్ట్, ఇంకొకటి బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్లో ఏముంటాయి? కంట్రీస్ దట్ ఆర్ నోన్ టు బీ నాన్ కోఆపరేటివ్ ఆర్ పుట్ ఇన్ ద బ్లాక్ లిస్ట్. సో టెర్రర్ ఫినాన్సింగ్కి దాంతోపాటు మనీ లాండరింగ్కి ఫైట్ ఏదైతే చేస్తుందో FATF ఫైట్ ఏదైతే ఉంటుందో దానిలో నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ అన్నింటి దీనిలో ఇది చేయడం అనేది జరుగుతుంది. కంట్రీస్ నోన్ యాజ్ నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ టెరిటరీస్ ఆర్ పుట్ ఇన్ ద బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్లో వీటిని పెట్టడం అనేది జరుగుతుంది. దీస్ కంట్రీస్ సపోర్ట్ టెర్రర్ ఫినాన్సింగ్. ఈ కంట్రీస్ ఏం చేస్తున్నట్టు ఇంకా తేలిపోయినట్టు హెచ్చరిక జారీ చేసినప్పటికీ, అంటే బ్లాక్ లిస్ట్లో డైరెక్ట్గా పెట్టరు, గ్రే లిస్ట్లో పెట్టిన తర్వాత బ్లాక్ లిస్ట్లో పెడతారు. అంటే గ్రే లిస్ట్లో పెట్టడం అంటే అర్థం ఏంటి? వార్నింగ్ ఇస్తున్నట్టు, హెచ్చరిక జారీ చేస్తున్నప్పటికీ వీళ్ళు టెర్రర్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో టెర్రర్ ఫండింగ్కి అండ్ దాంతోపాటు మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో మనీ లాండరింగ్ యాక్టివిటీస్కి పాల్పడ్డారనుకోండి, ఏం జరుగుతుంది? వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? FATF రివైజెస్ ద బ్లాక్ లిస్ట్ రెగ్యులర్లీ యాడింగ్ ఆర్ డిలీటింగ్ ఎంట్రీస్. సో దిస్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ రివైజ్ బ్లాక్ లిస్ట్ అండి. కంట్రీ యొక్క దీన్ని బట్టి ఏం చేస్తాయి? బోత్ బ్లాక్ లిస్టే కాదు, బ్లాక్ లిస్ట్తో పాటు గ్రే లిస్ట్ని కూడా రివైజ్ చేస్తాయి. బ్లాక్ లిస్ట్లో యాడ్ చేయడం కానీ కంట్రీని, దాంతోపాటు బ్లాక్ లిస్ట్ నుంచి ఒక కంట్రీని డిలీట్ చేయడం కానీ వాటి పెర్ఫార్మెన్స్ బట్టి ఇది చేయడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ FATF? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క డెసిషన్ మేకింగ్ బాడీ ఏంటి? మరి FATF బ్లాక్ లిస్ట్లో ఎవరిని పెట్టాలి, గ్రే లిస్ట్లో ఎవరు పెట్టాలి అని చెప్పి ఎవరు డెసిషన్ తీసుకుంటారమ్మా అంటే FATF ప్లీనరీ ఏదైతే ఉంటుందో FATF ప్లీనరీ, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్లీనరీ అనేది డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ప్లీనరీ ఏదైతే ఉంటుందో ఇట్ మీట్స్ 3 times per year అండి. సో సంవత్సరానికి 3 సార్లు వీళ్ళు కలవడం అనేది జరుగుతుంది. కలిసి
వీటి మీద డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం. మీకు బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, గ్రే లిస్ట్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకీ చెప్పలేదు కదా, మరి బ్లాక్ లిస్ట్ కూడా ఒక అఫీషియల్ నేమ్ అనేటటువంటిది ఉంది. వాట్ ఈస్ దట్ అఫీషియల్ నేమ్ అండి? చూడండి ఇక్కడ రాస్తున్నాను. ద అఫీషియల్ నేమ్ ఫర్ బ్లాక్ లిస్ట్ ఈజ్ హై రిస్క్ jurisdictions subject to a call for action. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నౌ లెట్ us go to the news. ఈరోజు న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. సో వాట్ ఈజ్ ఇన్ న్యూస్? ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ యొక్క బ్యాక్గ్రౌండ్, FATF గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ న్యూస్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో జూన్ 2018, జూన్ 2018 FATF ప్లీనరీ మీటింగ్ అనేది జరిగింది. డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ FATF అన్నామా, వాళ్ళు ఏం చేశారు అంటే పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో మనకి ఇష్టమైనటువంటి పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. ఏం పెట్టారు? గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. గ్రే లిస్ట్లో పెట్టి వీళ్ళు ఏం చేశారు? గ్రే లిస్ట్లో పెట్టడం అంటే అర్థం ఏంటి? ఒక వార్నింగ్ జారీ చేసినట్టు, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతావు జాగ్రత్తగా ఉండకపోతే అని చెప్పి. గ్రే లిస్ట్లో పెట్టిన తర్వాత ఏం చేశారు? పాకిస్తాన్ వాజ్ గివెన్ ఏ 27-point యాక్షన్ ప్లాన్. వాజ్ గివెన్ ఏ 27-point యాక్షన్ ప్లాన్. అంటే ఈ పనులు ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు. ఈ పనులు చేస్తే నీ గ్రే లిస్ట్ నుంచి బయటకు తీసేస్తాము, లేకపోతే గ్రే లిస్ట్లోనే ఉంటావు అని చెప్పి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో, పాకిస్తాన్ అనేది ఏం చేసింది? ఓన్లీ 21 యాక్షన్స్ మాత్రమే చేయడం అనేది జరిగింది. ఓన్లీ 21 యాక్షన్స్ని ఫుల్ఫిల్ చేయడం అనేది జరిగింది. మిగిలిన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన యాక్షన్స్ని ఫుల్ఫిల్ చేయడం అనేది జరగలేదు. సో వాటిని ఆచరించడం అనేది జరగలేదు. సో అందుకే పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ గ్రే లిస్ట్లోనే ఉంచేయడం అనేది జరిగింది. 1st February 2021 పాకిస్తాన్, వెదర్ పాకిస్తాన్ షుడ్ బి కెప్ట్ ఇన్ గ్రే లిస్ట్ లేదా పాకిస్తాన్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు బ్లాక్ లిస్ట్ లేదా పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి బయటికి తీసేయాలా అనేటటువంటి విషయం మీద ఒక మీటింగ్ అనేది పెట్టారండి. సో పాకిస్తాన్ అనేది ఎయిదర్ గ్రే లిస్ట్లో ఉండాలా, లేకపోతే గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్కి వెళ్ళాలా, లేకపోతే పాకిస్తాన్ అనేది ఈ 2 లిస్ట్ నుంచి రిమూవ్ చేయాలా అనేటటువంటి క్వశ్చన్ ఉంది. సో February 2021లో ఏం జరిగింది? పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ గ్రే లిస్ట్లోనే ఉంచుతాం, ఎందుకంటే 27లో 21 మాత్రమే ఇది అవ్వడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ఇప్పుడు జూన్లో మన తాలూకా జూన్ 2021లో కూడా ఇప్పుడు మీటింగ్ అనేది జరిగింది. జూన్ 2021 మీటింగ్లో ఏం డిసైడ్ అయ్యారు? పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోనే ఉంచాలి, ఇట్ షుడ్ బి రిటైన్డ్ ఇన్ గ్రే లిస్ట్ అని చెప్పి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే పాకిస్తాన్ అనేటటువంటిది లష్కరీ అహ్మద్. రీజన్స్ రాస్తాను చూడండి. సో వై ద పాకిస్తాన్ షుడ్ బి కెప్ట్ ఇన్ గ్రే లిస్ట్ అని చెప్పి ఎందుకు కన్విన్స్ అయ్యారు అంటే, పాకిస్తాన్ అనేది మన తాలూకా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అనేవి లష్కర్-ఈ తైబా కానీ, లేకపోతే జైష్-ఈ మొహమ్మద్ కానీ, లేకపోతే అల్ ఖైదా కానీ, లేకపోతే తాలిబాన్ ఎవరైతే ఉన్నారో తాలిబాన్ కానీ, వీళ్ళ మీద యాక్షన్ అనేటటువంటిది తీసుకోలేదు. వీళ్ళ మీద ఎటువంటి కోయర్సివ్ యాక్షన్ అనేటటువంటిది తీసుకోలేదు. దాంతోపాటు మన తాలూకు FATF ఏదైతే ఉంటుందో FATF అనేది పాకిస్తాన్కి ఇచ్చినటువంటి 27-point యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయలేదు మన పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్. అర్థమైందా? సో దాంతోపాటు మరి ఏం చేయడం అనేది జరిగింది? ఈవెన్ మన టెర్రర్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్ టు టెర్రర్ ఫండింగ్. టెర్రర్ ఫండింగ్ సపోర్ట్గా ఉంది, సేఫ్ హ్యావెన్గా కూడా ఉండడం అనేది జరిగింది తాలిబాన్ లాంటి ఇస్లామిస్ట్ రాడికలిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. గ్రే లిస్ట్లో పెట్టడం వల్ల లీగల్ శాంక్షన్స్ ఏవి ఉండనప్పటికీ పాకిస్తాన్ యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్స్ మీద ఇది కన్ఫామ్గా చేయడం అనేది జరిగింది, కన్ఫామ్గా ఎఫెక్ట్ చూపించడం అనేది జరిగింది. గ్రే లిస్ట్లో పెడితే ఏం జరుగుతుంది సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ శాంక్షన్స్ ఇస్తారు. అంటే లోన్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే వీటి నుంచి లోన్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ జారీ అవ్వవు. యూరోపియన్ యూనియన్ కానీ లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇవన్నీ లోన్స్ అనేవి ఇవ్వడం అనేది జరగదు. నో లోన్స్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్ లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా వరల్డ్ బ్యాంక్ లేదా మెనీ అదర్ IMF కానీ మానిటరీ ఫండ్ వీటన్నిటి నుంచి కూడా మనకి లోన్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ అనేవి పాకిస్తాన్కి రావు.
అర్థమైందా. బట్ ఇండియా అనేది పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్లోనే ఉండిపోతే బాగుంటుంది అనుకుంటుంది. బికాజ్ ఈ ఇండియా ఏం నమ్ముతుంది అంటే పాకిస్తాన్ అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే తను ఈ తాలూకు టెర్రర్ ఫైనాన్సింగ్ ఇవంటివన్నీ చేసి ఇండియా మీద అటాక్స్ ప్లాన్ చేస్తుంది, ఇండియా మీద ఇన్ఫిల్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫిల్ట్రేషన్స్ అనేవి ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఇండియా అనేది పాకిస్తాన్ మీద ఎలిగేషన్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఆర్టికల్ ఇలా డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే చక్కగా జాయిన్ అవ్వండి మన కోర్సులో, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఇది నెంబర్ రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐఏసీ విల్ బి కమిషన్ నెక్స్ట్ ఇయర్ రాజ్నాథ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మ. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగిందో మొదట చూడండి. న్యూస్లోకి ఏం వచ్చిందో చెప్పిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పడం అనేది జరిగింది అంటే ఇండియా యొక్క ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అంటే మన ఇండియాలోనే మన కంట్రీలోనే తయారైంది అని అర్థం, మన భారతదేశానికి చెందింది. ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఏసీ అంటాం. ఇట్ ఈస్ బీయింగ్ బిల్ట్ ఎట్ ద కొచ్చిన్ షిప్ యార్డ్. ఇది కొచ్చిన్ షిప్ యార్డ్లో దీన్ని తయారు చేస్తున్నారు. ఇట్ విల్ జాయిన్ నేవల్ ఫ్లీట్ ఇన్ 2022 2022లో చేరడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో దేని పురస్కరించుకుంటుంది? కోయిన్సైడింగ్ 75th ఇయర్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం కదా. సో దానిలో భాగంగా ఈ తాలూకు ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉంటుందో అది నేవీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది, నేవీకి జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది అని డిఫెన్స్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. సో దీని తాలూకా పేరు ఏం పెట్టారు? దిస్ పర్టిక్యులర్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉంటుందో దానికి ఏం పేరు పెట్టారు అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండమ్మా. సో నౌ లెట్ us అండర్స్టాండ్ ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ సింప్లీ మీన్ కరేజియస్ అని చెప్పి అర్థం అమ్మ. విక్రాంత్ అంటే ఏంటి? కరేజియస్ అని అర్థం. లెట్ మీ రైట్ హియర్. సో విక్రాంత్ ఆల్సో నోన్ యాజ్ ఇండియాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 1 IAC-1 అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు IAC-1 అనడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కన్స్ట్రక్టెడ్ బై కొచ్చిన్ షిప్ యార్డ్ ఇన్ కొచ్చి, కేరళ ఫర్ ద ఇండియన్ నేవీ. సో ఎవరండి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? మ్యానుఫ్యాక్చర్డ్ బై కొచ్చిన్ షిప్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్ ఏదైతే ఉంటుందో కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ aircraft carrier to be built in India and also the largest vessel made in India. It is also the largest, మొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ భారతదేశంలో తయారవుతున్నటువంటి మొదటి క్యారియరే కాదు, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వెజల్ అంటే షిప్ మేడ్ ఇన్ ఇండియా. సో ఈ షిప్ తాలూకు వర్క్ ఏదైతే ఉంటుందో వర్క్ 1999లో డిజైన్ వర్క్ అనేది మొదలైంది. డిజైన్ వర్క్ ఏదైతే ఉంటుందో డిజైన్ వర్క్ అనేది 1999లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ కీల్ అంటే షిప్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు మొదలైందంటే 2009లో షిప్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో షిప్ కన్స్ట్రక్షన్ మొదలవ్వడం అనేది జరిగిందమ్మా. సో ఇట్ కంటైన్స్ 75% ఇండిజినస్ కంటెంట్ అండి. మొత్తం స్పేర్ పార్ట్స్ మీరు చూసుకుంటే 75% ఆఫ్ ద స్పేర్ పార్ట్స్ అండ్ ద మెటీరియల్ యూజ్డ్ ఈజ్ ఇండిజినస్ కంటెంట్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. సో డిజైన్, దాంతోపాటు స్టీల్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్, కీ వెపన్స్ అండ్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఇండియాలోనే తయారవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీనిలో చాలా చాలా వెపన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. మన తాలూకు ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉంటుందో ఐఎన్ఎస్ విక్రాంత్లో సపోజ్ బరాక్ ఎల్ఆర్ శామ్ ఏదైతే ఉంటుందో బరాక్ ఎల్ఆర్ శామ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెపన్. AK-630 దిస్ ఈజ్ ఆల్సో వన్ వెపన్. అండ్ MF స్టార్ అండ్ RAN 40L 3D lasers, రాడార్స్. సో ఇవన్నీ దీనిలో ఉండడం అనేది జరుగుతుంది.
ఇట్ ఈస్ ప్రొపైల్డ్ బై 4 గ్యాస్ టర్బైన్స్. సో ఇది మొత్తం ఎలా రన్ అవుతుంది? 4 గ్యాస్ టర్బైన్స్ ద్వారా ఇది రన్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ఐఎన్ఎస్ విక్రాంతం, రైట్? సో మనకి ఇండిజినైజేషన్ ఆఫ్ షిప్ నేవీ ఏదైతే ఉంటుందో, నేవల్ షిప్స్ ఏదైతే ఉంటుందో దానికోసం ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ప్రాజెక్ట్ సీబర్డ్ లెవెల్లో భాగంగా మనం చాలా ఇవేవైతే ఉంటాయో మీ డిఫరెంట్ ఆర్ ఫ్లీట్ ఏదైతే ఉంటుందో, నేవల్ ఫ్లీట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ రీసెంట్గా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్ 75ఐలో భాగంగా ఇండియా డిఫెన్స్ మనకి లోకల్ ఇండిజినస్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్కి అడగడం అనేది జరిగింది. సో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్కి రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో మీ ప్రపోజల్స్తో ముందుకు రండి అని చెప్పి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అడగడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇండిజినస్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో, డిఫెన్స్ సెక్టార్లో ఆత్మనిర్భరత కోసం భారతదేశం అనేది, ఇండియా అనేది ట్రై చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్ అమ్మ. సో ఎవ్రీడే ఇలాగే హిందూ ఎనాలిసిస్ ఫాలో అవుతూ ఉండండి. ఫుల్ హిందూ ఎనాలిసిస్ కావాలంటే చక్కగా మన కోర్స్ తీసుకోండి, కరెంట్ అఫైర్స్ కోర్స్. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఇలా ఒక రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ అనేది నేను ప్రొవైడ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి మీరు ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి ఒక్క స్లైడ్లో మీరు టకటక నేర్చేసుకోండి. మీరు చూస్తున్నప్పుడు కనిపిస్తుంది సార్ ఏం చెప్పారని మీకు మైండ్లో ఉంటుంది. దాంతోపాటు ఒకసారి రివిజన్ కూడా టకటక అవుతుంది, రైట్? సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామమ్మా. బాయ్.